వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వర్ణ. ఏమనుకోవద్దండి, ఒకటే టైప్ ఆఫ్ శారీ తోటి చాలా శారీస్ చూపించేస్తుంది అనే ఫీల్లోకి రావద్దండి. ఎందుకంటే టైం పర్మిట్ అవ్వట్లేదండి నాకు. ఎందుకంటే నేను ట్రిప్కి వెళ్ళబోతున్నానండి. హాలిడేస్ కదండి, ఇప్పుడు పిల్లలకి అందరికీ హాలిడేస్ కాబట్టి కర్ణాటక ట్రిప్ వెళ్ళబోతున్నామండి. సో నేను ఆ వీడియోస్ కూడా మీకు నా ఛానల్లో చూపిస్తానండి. కాకపోతే రోజు శారీస్ ఏదో ఒకటి చూపించాలి అనే ఉద్దేశంతో అటెస్టచ్ రోజుకి ఒక 4-5 వీడియోస్ తీసేద్దాము అనే ఉద్దేశంతో ఇదే శారీ తోటి నేను మీకు అన్నీ చూపించబోతున్నానండి. ఓన్లీ 5 శారీస్ అటెస్టచ్, 5 or 6 శారీస్ అటెస్టచ్ అండి. అందుకంటే ఎక్కువ చూపించను. అవే ఒకేసారి ఒక 4-5 వీడియోస్ తీసేసి షెడ్యూల్ చేసి పెట్టేయబోతున్నానండి. నా ఛానల్లో షెడ్యూల్ చేసి పెట్టేస్తే ఏ రోజుకి ఆ రోజు మీకు 5:45కి వీడియో వచ్చేస్తుందండి. అండ్ వీటితో పాటుగా నేను ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియోస్ కూడా నేను తీసి అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే మేము కొంచెం ప్లాన్డ్గా వెళ్తామండి. మీరు కూడా ఏదన్నా ట్రిప్స్కి వెళ్ళాలి అన్నప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతో నేను అవి కూడా చూపిస్తాను అంటున్నా. యాక్చువల్గా నా ఛానల్ వచ్చి ఓన్లీ శారీస్ అండి. నేను చూపించేది ఆల్మోస్ట్ 365 days ఓన్లీ శారీసే చూపిస్తానండి. కాకపోతే నాలాగా ఎవరన్నా బయటికి వన్స్ ఇన్ ఎ ఇయర్ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా నేను చెప్పే టిప్స్ కానీ నేను చూపించే ప్లానింగ్ కానీ ఏదన్నా కొంచెమన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ని, ప్రతి వీడియోని మీకు కూడా చూపించాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది నేను చెప్పనండి. ఎందుకంటే నాకు రైల్వేస్ గురించి పెద్దగా తెలియదు. ఎలా వెళ్ళాలి, ఏ రైల్లో వెళ్ళాలి, ఏ బస్సులో వెళ్ళాలి అనేది చెప్తా ఉంటారు కదండి. చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ ట్రావెల్ వీడియోస్ చేసేవాళ్ళు. నేను అంత ఎక్స్పర్ట్ని కాదండి. జస్ట్ మేము ఫ్యామిలీస్, అంటే నా కజిన్ ఫ్యామిలీస్, నా కజిన్స్ అందరూ, సిస్టర్స్, బ్రదర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి మేము మా వైఫ్ అండ్ హస్బెండ్ అందరం కలిసి ఒక 14 మెంబర్స్ని ఒక మినీ వ్యాన్ తీసుకొని వెళ్ళిపోతామండి. అంటే పక్క రాష్ట్రమే, కర్ణాటకనే కాబట్టి ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్తాము వ్యాన్ తీసుకొని. అదే గుజరాతో లేదా ఇంకొక ప్లేసో కాశ్మీరో ఎక్కడికో అయినా అయితే వీ వోంట్ ట్రావెల్ లైక్ దట్. అది డిఫరెంట్ సినారియో అండి. అది చెప్తాను. ఇది పక్క రాష్ట్రమే కాబట్టి వీ కెన్ ట్రావెల్ ఫ్రమ్ హియర్. అందుకని నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంత లాంగ్ స్ట్రెచెస్ చెప్పినందుకు, బోర్ కొట్టిస్తున్నందుకు సారీ అండి. ఏం లేదు, నా ప్లానింగ్స్ కూడా చెప్తే మీరు కూడా వెయిట్ చేస్తారు, చూస్తారు. ఓకే, ఈమె వెళ్ళబోతుంది ట్రిప్కి, ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు చూద్దాము అనే ఉద్దేశంతో ఎవరన్నా ఉంటే ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈరోజు కూడా ఫ్యాన్సీ శారీసేనండి. సో ఇది ప్యూర్ సిల్క్ ఇమిటేషన్ అండి. ప్యూర్ సిల్క్ శారీ ఇమిటేషన్. శారీ అంతా గ్రీన్ కలర్ అండి. ఇది డిజైన్ కనబడుతుందండి. శారీ అంతా ఇదే డిజైన్, పోచంపల్లి డిజైన్ లాగా వచ్చిందండి. సో మనము వేసుకున్నప్పుడు చూపిస్తానండి. ఇలా ఉంటుంది. బాగుందండి కలర్. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి. ఓకే, అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. ఇదిగోండి ప్లెయిన్ వచ్చింది. శారీ అయితే చాలా బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి 1300 ప్లస్ షిప్పింగ్ అండి. దానిలోనే ఇంకొక కలర్ ఉందండి, యాష్ కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్. దానికి గ్రీన్ కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్ అండి. ఇది యాష్ కలర్ శారీ విత్ మెరూన్ బార్డర్. చూడొచ్చు, డిజైన్ కూడా ఆల్మోస్ట్ సేమేనండి. ఆల్మోస్ట్ సేమే ఉంది, సేమేనండి. డిజైన్ కూడా సేమే. పళ్ళు ఇలా వస్తుందండి. బ్లౌజ్ ప్లెయిన్ అండి. 1300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఒక శారీ, ఇది కూడా 1300 ప్లస్ షిప్పింగ్ ఏనండి. కానీ ఇది ప్యూర్ సిల్క్ ఇమిటేషన్ కాదండి, ఇది ఒక ఫ్యాన్సీ శారీ. దీనికి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఆ కార్నర్స్లో. అండ్ శారీ మొత్తము అడ్డ లైన్స్ వచ్చినాయండి.
చూడొచ్చు మీరు. పైన కింద చిన్న బార్డర్ లాంటిది వచ్చేసింది. అండ్ ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగుందండి. కింద ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, పైన ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అండ్ దీనికి పళ్ళు ఇలా ఇచ్చాడండి. ఒక కార్నర్లో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు, చాలా బాగుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూద్దామండి. బ్లౌజ్ డార్క్ షేడ్ ఇచ్చాడండి, అది బ్లూ వచ్చింది కండి. ఇది ఒకలాంటి బ్రౌన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చాడు. ఎందుకంటే బార్డర్లో బ్రౌన్ ఇచ్చాడండి. ఇదిగోండి, బార్డర్లో బ్రౌన్ ఇచ్చాడు. సో బ్లౌజ్ కూడా బ్రౌనే ఇచ్చాడు. ఇది కూడా 1300 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది శారీ అంతా బ్రౌన్, జస్ట్ ఆపోజిట్ అండి దానికి. అది బ్లూ శారీ విత్ బ్రౌన్ బార్డర్, ఇది బ్రౌన్ శారీ విత్ బ్లూ బార్డర్. దీనికి కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చేసాడు, అడ్డ లైన్స్ వచ్చినాయి అండి శారీ అంతా. ఇదిగోండి, ఒక కార్నర్లో ఫ్లవర్ బంచ్ ఇచ్చాడండి, బ్లూ బార్డర్ ఇచ్చాడు. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చాడండి. ఇదిగోండి, ఇది నిలువుగా కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి బ్లౌజులు. ఆ స్ట్రైప్స్ అడ్డంగా కాకుండా నిలువుగా కుట్టించుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత ఇంకొక ఫ్యాన్సీ శారీ అండి. శారీ అంతా ఇలా ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్, మ్యాథమెటిక్స్ ఇచ్చేసాడండి. కింద కొంచెం పోచంపల్లి డిజైన్ లాగా ఇచ్చి ఒక ఫ్లవర్ ఇచ్చాడండి. పెద్ద ఫ్లవర్ ఒకటి, ఇక్కడ చిన్న ఫ్లవర్ ఒకటి, పైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాడు. శారీ అయితే చాలా బాగుందండి, మీరు చూడొచ్చు. ఇదిగోండి, అంత జామెట్రికల్ షేప్స్ ఇచ్చేసాడు. శారీ వచ్చేసి పర్పుల్ కలర్ అండి, ఇది మెరూనిష్ పర్పుల్. దానికి వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చాడండి, చిన్నది కనబడుతోందా? రైట్. పళ్ళు వచ్చేసి యాష్ కలర్ మీద ఆరెంజ్ కలర్ డిజైన్ ఇచ్చాడు, చాలా బాగుందండి. ఇది కూడా కాంబినేషన్ బాగుంది. బ్లౌజ్ వచ్చేపాటికి ఇలా ఇచ్చాడు, సూపర్బ్ ఉందండి. అసలు కట్టుకుంటే భలే ఉంటుంది, చాలా బాగుంది. ఇది కూడా 1300 ప్లస్ షిప్పింగ్ అండి. నేవీ బ్లూ కలర్ అండి. నేవీ బ్లూలో మరీ డార్క్ బ్లూ కాదండి, బాగుంది. ఇది కూడా కింద ఇలా ఆరెంజ్ కలర్లో మీకు జామెట్రికల్, నాట్ జామెట్రికల్, పోచంపల్లి డిజైన్ లాగా జిగ్ జాగ్ లైన్స్ ఇచ్చి ఆ ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చేసాడండి, చాలా బాగుంది. ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చాడు, పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడండి. ఆరెంజ్ కాదు, దానికి ఆరెంజ్ ఇచ్చాడు, దీనికి పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు. ఇది డార్క్ మెంతి కలర్లో పింక్ అను బ్లూ డిజైన్ ఇచ్చాడండి, చాలా బాగుంది. ఇది కూడా బ్లౌజ్ అయితే సూపర్ ఉంటుందండి, పింక్ కలర్ బ్లౌజ్ కదా. ఇదిగోండి, కాంబినేషన్ అద్దరిపోతుందండి వేసుకుంటే, సూపర్బ్ ఉంది. ఇది కూడా 1300 ప్లస్ షిప్పింగ్ అండి. హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతాయనే అనుకుంటున్నానండి. నా ట్రావెల్ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటున్నాను. అండ్ మేము బయట తినమండి, మోస్ట్లీ అంటే 99.9% మేమే కుక్ చేసుకొని మేము ట్రావెల్ చేస్తామండి. ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ గుజరాత్ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అండి వీ ప్లాన్, మేము ఎక్కడైనా మేమే కుక్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటామండి. ఇప్పటికి మేము చాలా ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటామండి. ఎక్కడికి వెళ్ళినా మేమే కుక్ చేసుకుంటాము. దట్స్ హౌ వీ మేక్ అనేది. జస్ట్ వెయిట్ అండ్ సీ అండి. థ్యాంక్ యూ, బై బాయ్.